ఉగాది పచ్చడి విశేషం ఏమిటి? షడ్రుచుల సమ్మేళనం అని ఉగాది పచ్చడి అనడంలో అంతరార్థం ఏమిటి? షడ్రుచులు అని మనం అంటున్నాం, అనుకుంటున్నాం, ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకుంటున్నాం. కానీ వర్షాదౌ నింబసుమం శర్కర ఆమ్లఘృతైర్యుతం భక్షితం ప్రథమే యామే తద్వర్షం మోక్షదాయకం. ఇలా నాలుగింటినే ప్రధానంగా తెలియజేస్తుంది ఈ శ్లోకం. 6 రుచులు లేవిక్కడ, 4. వర్షాదౌ నింబసుమం, ఉగాది నాడు వేప పువ్వు, బెల్లం లేదా పంచదార, ఆమ్ర మామిడి ముక్కలు లేదా ఆమ్ల చింతపండు రసం, ఘృతైర్యుతం నెయ్యి, వీటిని స్వీకరించాలి. మామిడికాయ ముక్కలు కాకుండా చింతపండు రసమే స్వీకరించాలి అనేటటువంటి వారు ప్రాచీనులు. చింతపండు ఎక్కువగా తీసుకుంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, సంధివాతాలు ఇవన్నీ కూడా కలుగుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది. కానీ ఉగాది నాడు కొత్త చింతపండు తప్పనిసరి. వేప పువ్వు, బెల్లం, కొత్త చింతపండు, నెయ్యి, ఈ 4 మాత్రమే ప్రధానం. ఇవి కాకుండా కారం రుచి కోసం మిరియపు గింజల పొడి, అలాగే వగరు మామిడికాయ పిందెల ముక్కలు, మరికొంతమంది చెరుకుగడ ముక్కలు, గసగసాలు, ఇంకా ఎన్నో ద్రాక్ష పలుకులు అనేకం మేళవిస్తూ ఉంటారు. అవన్నీ వారి వారి ఇంటి ఆచారాలకు సంబంధించినవి. ఇవన్నీ ఏ పాళ్ళల్లో వేయాలి, ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయా అని కూడా అడుగుతూ ఉంటారు. సమానంగా స్వీకరించాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. ఈ రుచి ఏది ఎక్కువ ఉంటుందో అదే కదా అని బెల్లం అంత వేసేసి వేప పువ్వు ఎక్కువ వేకు చేదో అని ఎవరో గద్దిస్తే, కసురుకుంటే తగ్గిస్తూ, అలా లేదు, అన్నీ సమానంగా స్వీకరించాలి. ఇది శాస్త్రం. నిజానికి నింబపత్రం స్వీకరించాలి అని మనకు పంచాంగాలు తెలియజేస్తాయి. నింబపత్ర అశనం, వేప ఆకులు తినాలి, లేత చిగురు. అలా కాకుండా వేప పువ్వు స్వీకరిస్తే శరీరంలో పైత్య గుణం నియంత్రణలోకి వస్తుంది. అందుకోసమే ఒక బూస్టర్ లాగా ప్రాచీనులు ఈ ఉగాది పచ్చడిని ఎప్పుడు స్వీకరించాలి? గ్లాసుల కొద్దీ కొందరు చేస్తూ ఉంటారు, అరచేతిలో కొందరు కాసింత అబ్బా అంటూ ఉంటారు, పుల్లగా బెల్లం ఏమిటో అలా నాలికి తాకించి చేయి కడిగేస్తూ ఉంటారు. అంతేగా మంచి ఏదైనా ఈనాటి కాలంలో స్వీకరించరుగా. పంటికి తగలకుండా, పెదవులకి తగలకుండా నాలిక పైన వేసుకొని త్రాగేసేయాలి. అరచేతితో స్వీకరించాలి, గ్లాసులతో కాదు. పెదాలకి దంతములకు తగలకూడదు. ఉప్పు అసలు వేయకూడదు. రుచి కోసం వేసుకుంటూ ఉంటారు, ఉప్పు వేస్తే అది విషతుల్యం అవుతుంది అని కూడా ఆయుర్వేద శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఈ ఉగాది పచ్చడిని ఉదయం 6 గంటల నుంచి 9 గంటలు ఈ మధ్య లోపల తినేసేయాలి. 9లోగా తినేయాలి, స్వీకరించాలి. ఆ తర్వాత 24 నిమిషాల సేపు ఇంకా ఏదీ పుచ్చుకోకూడదు. చేదైపోయింది అని కొందరు బిస్కెట్లు తింటారు, మరి కాసింత బెల్లం ముక్క నోట్లో వేసుకుంటూ ఉంటారు, ఏమిటో చేస్తూ ఉంటారు. చెయ్యకూడదు. ఇది ఔషధం, బూస్టర్, శరీరానికి ఆరోగ్యాన్ని అందించేది. దేవతా ప్రసాదంగా తీసుకో.